అనుకున్న పళంగా కలవాలంది. కొంప తీసి మనం వేసిన ప్లాన్ బెడ్చుకోవట్లేదు కదా? లేదు, అలా జరగదు. జ్వాలమ్మా, భోంచేసావమ్మా? చేశానమ్మా, నువ్వు తిన్నావా? తిన్నాను, కానీ ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏం జరిగిందమ్మా? చాలా జరుగుతున్నాయమ్మా. ఏమైందమ్మా, చెప్పు. ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుందమ్మా. పెళ్ళా? ఎవరికి? ఇంకెవరికి? దీపక్. ఏంటి, వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏమోనమ్మా, నేను చూసింది చెప్తున్నాను. ఇవాళ కొంతమంది వచ్చారు. వచ్చి దీపక్ తో మాట్లాడారు. ఫోటో కూడా చూపించారు. దీపక్ సరే అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దీపక్ సరే అన్నాడా? ముందు ఇష్టం లేదన్నాడు, కానీ ఆవిడ గారు ఒప్పించింది. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని సీరియస్ గా చెప్పింది. అప్పుడు దీపక్ నీ ఇష్టం అన్నాడు. ఓహో, ఇది ఈ రూట్లో వస్తోందా? వాడికి పెళ్లి చేసి తప్పించుకుందాం అనుకుంటుందేమో, కానీ అది జరగనివ్వను. అది మింగలేక కక్కలేక కుమిలి కుమిలి చావాల్సిందే. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి నేను చేస్తాన్రా, నీకు అసలైన పెళ్లి. ఏవండి, రెండో పెళ్లి సంబంధమైనా అబ్బాయి మాత్రం బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అందుకే అబ్బాయికి ఎంత కట్నం ఇవ్వాలి, అమ్మాయికి ఎంత బంగారం పెట్టాలి? బంగారం లాంటి మన అమ్మాయినే ఇస్తున్నాం, ఇంకా బంగారం ఏంటి? కానీ మీ అమ్మాయే పాపం చాలా దురదృష్టవంతురాలు. మా అమ్మాయి దురదృష్టవంతురాలా? కట్టుకున్న భర్త తన కళ్ళ ముందే పరాయి ఆడదాంతో కామక్రీడలు సాగిస్తుంటే చూసి తరించే భార్యని దురదృష్టవంతురాలు అనక మీ భాషలో ఏమంటారు? ఏంటి నువ్వు మాట్లాడేది? కనకం, నువ్వుండు. ఇంతకీ మీరెవరు? ఇప్పుడు నా గురించి తెలుసుకొని మీరేమన్నా పుస్తకం రాస్తారా? మీ కాబోయే అల్లుడు దీపక్కి తన అన్న భార్య, అదే ఈ సంబంధం కుదిర్చిన కల్పనకి విడదీయలేని విడిపోలేని అనుబంధం ఉంది. అక్రమ సంబంధమా? ఇప్పుడు పాయింట్కి వచ్చారు పిన్ని గారు మీరు. సతితో ఉండేది సక్రమ సంబంధం అయితే మరి వదినతో ఉండేది అదే కదా? నీకు పెళ్ళైందని తెలుసుకోడా మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నావే. ఎందుకు? యోగ్యుడు అని, బుద్ధిమంతుడు అని. కానీ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నేనేం చేశాను? ఇంకా ఎందుకయ్యా బుకాయిస్తావు? నీకు నీ వదిన గారికి మధ్య ఉన్న వ్యవహారం మాకు తెలియదు అనుకున్నావా? ఏం కూర్చావురా నిన్ను? రంకు కప్పు పుచ్చుకోవడానికి మేమే దొరికారా నీకు? ఏంట్రా ఏమన్నావు? నేను మా వదిన్ని వదిలేసి మీ ఇంటికి రావాలా? అప్పుడు నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేస్తావురా? నా కంఠంలో ప్రాణం ఉండగా మా వదిన్ని వదిలిపెట్టను. అవునరా, అవును, నాకు మా వదినికి సంబంధం ఉంది. వదంతోనే రంగు సాగించే వీడికి పిల్లలిచ్చే కంటే బావిలోనే పడేసి చంపేస్తే బెటర్.